ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రవచనకర్తలుగా రాణించాలంటే అందులో రాహు యొక్క పాత్ర ఏమిటి, రాహు యొక్క ప్రభావం వలన ప్రవచనకర్తలుగా రాణించినప్పుడు ఎటువంటి వైభవాన్ని ఇస్తాడు, ఎటువంటి పేరు ప్రఖ్యాతులను ఇస్తాడు, అలాగే ప్రవచనకర్తలుగా విదేశాల్లో ప్రవచనాలు ఇవ్వడము అనేది కూడా రాహు యొక్క ప్రభావం వల్ల జరిగేటువంటి అంశము. ఎందుకంటే రాహువు కలియుగానికి ప్రతీక. రాహు యొక్క ప్రభావం వలన సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా, లైమ్ లైట్లోకి వచ్చినా, ఏది అయినా సరే అక్కడ కొంత రాహు యొక్క మార్క్ అనేది కనపడుతుంది. ప్రవచనకర్తలు కూడా వీటికి మినహాయింపు అనేది కాదు. ఎందుకంటే ప్రవచనకర్తలు అయ్యేటువంటి కాంబినేషన్స్ ఉండి రాహు కూడా అందులో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటే విదేశాల్లో ప్రవచనాలు ఇవ్వడము, విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేయడము, విదేశంలో కూడా తన ప్రవచనాల ద్వారా అందరినీ ఆకట్టుకోవడము, ఇటువంటి ఒక శైలి అనేది ఉంటుంది. ఎందుకంటే రాహు అంటేనే విదేశాలకు సంబంధించినటువంటి గ్రహము. విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో సెటిల్ అవ్వడము, విదేశంలో ఉద్యోగం చేయడము, విదేశ వ్యాపారాలు చేయడము, ఇవన్నీ కూడా రాహు యొక్క కంట్రోల్లో ఉండేటువంటి అంశాలు. అందుకే రాహు యొక్క ప్రభావం కనుక ఉన్నట్టయితే వారు విదేశీ ప్రయాణాలు చేయడము, విదేశాల్లో ప్రవచనాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాహువు సంప్రదాయానికి విరుద్ధంగా ఉండేటువంటి గ్రహము. ఏ వృత్తిలో పైకి వచ్చినా అందులో కొంత రాహు యొక్క టచ్ అనేది ఉంటుంది, ఆ మార్క్ అనేది ఉంటుంది. రాహు ఎప్పుడూ కూడా సనాతన ధర్మం చెప్పిన దానికి కొంత విరుద్ధంగా ప్రవర్తింపచేసేటువంటి గ్రహం. ఇది ఆధ్యాత్మిక ప్రవచనకర్తలకు కూడా వర్తిస్తుంది. వారు కూడా అతీతులు కాదు. కలియుగంలో వారు కూడా రాహు యొక్క ప్రభావానికి లోబడే వారి యొక్క వృత్తిలో రాణించడం అనేది జరుగుతుంది అని చెప్పడమే ఈ వీడియోలో నా ఉద్దేశము. ఎందుకంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఉదాహరణగా చాలా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రవచనకర్తల యొక్క ఉదాహరణను కూడా నేను చెప్తాను. వారి యొక్క చార్ట్స్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి సామవేదం షణ్ముఖ శర్మ గారు, అలాగే వద్దిభర్తి పద్మాకర్ గారు, గరికపాటి నరసింహారావు గారు, వీరి యొక్క చార్ట్స్ చూపించి ఇంత అద్భుతమైనటువంటి ప్రవచనకర్తలు అయినా కానీ ఎంతో కొంత సంప్రదాయాన్ని కొంచెం దూరం జరిగి ప్రవచనాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పడమే నా ఉద్దేశం. అందులో కూడా రాహు యొక్క పాత్ర మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ సంప్రదాయానికి విరుద్ధంగా కొంత జరిగి చెప్పడం అంటే ఏంటి అంటే, సనాతన ధర్మంలో సముద్ర తరణము అనేది నిషేధించబడినది. అందుకే భారతదేశం మాత్రమే కర్మభూమిగా, యోగ భూమిగా చెప్పబడింది. దేవతలు అవతరించేటువంటి భూమి భారతదేశము. ఇక వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇలాంటివన్నీ కూడా మ్లేచ్ఛ దేశాలు అని పిలువబడతాయి. ఇవన్నీ కూడా రాహు యొక్క కంట్రోల్లో ఉండేటువంటి దేశాలు ఇవి. అయితే ఇప్పటికీ మీరు గమనించవచ్చు, శంకరాచార్యులు స్థాపించినటువంటి 4 పీఠాల అధిపతులు కూడా ఒకే విషయాన్ని చెప్తారు. వారు ఎప్పుడూ కూడా భారతదేశం దాటి మ్లేచ్ఛ దేశాల్లోకి పర్యటనలు చెయ్యరు. ఈ విషయం మీద ఉత్తరాదిలో ఉన్నటువంటి ఇద్దరు శంకరాచార్యులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అనుష్ఠానంలో ఉండి వైదిక ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వారు విదేశాలకి వెళ్ళకూడదు, సముద్రం దాటి మ్లేచ్ఛ దేశాలకు వెళ్ళకూడదు అని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఎప్పుడు చూసినా కానీ శంకరాచార్య పీఠాల్లో ఉన్నటువంటి అధిపతులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, కంచి శక్తిపీఠమైనటువంటి కంచి పీఠాధిపతి కావచ్చు, వీరెవరూ కూడా ఇటువంటి మ్లేచ్ఛ దేశ పర్యటనలు అనేది చేయలేదు. అయితే రాహు యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో ఈ ప్రవచనకర్తల మీద, వారు ఈ నియమం ఉల్లంఘించి ప్రవచనాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇది రాహు యొక్క ప్రభావం. అంటే వారు చేస్తుంది తప్ప రైటా అనేది చెప్పడం నా పాయింట్ కాదు, వాళ్ళని విమర్శించడం నా ఉద్దేశం కాదు. కానీ వారు కూడా రాహు యొక్క ప్రభావానికి లోబడి ఉంటారు. ఎందుకంటే సనాతన సంప్రదాయంలో, సనాతన విద్యలలో, సనాతన ధర్మంలో సముద్రాన్ని దాటడం అనేది దోషంగా చెప్పబడింది. అయితే ఏదన్నా బలమైనటువంటి కారణంతో సముద్రం కనుక దాటవలసి వస్తే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని కూడా చెప్పారు.
అలా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా కొంత నైష్టికులు, అనుష్ఠానపరులైనటువంటి వారి కుటుంబాల్లో ఎవరన్నా ఇలా విదేశాలకు వెళ్తే, అమెరికా ఇటువంటి దేశాలకు వెళ్ళి వస్తే వాళ్ళని వెలివేయడం కూడా మనం చూడొచ్చు. అటువంటి సంప్రదాయంలో ఉన్న కుటుంబాలు ఇంకా ఉన్నాయి. నాకు తెలిసిన శ్రీ వైష్ణవుల కుటుంబంలోనే ఇటువంటి ఒక సంప్రదాయాన్ని పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు గొప్పనోళ్ళు అయితే ఈ ప్రవచనకర్తలు తప్పని విమర్శించడం కాదు, కానీ అటువంటి సంప్రదాయం అనేది ఉంది, ఇది పాటిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక్క పూట సంధ్యావందనం చేయకపోయినా అది దోషం అవుతుంది, మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అది కూడా ఏదన్నా ఒక బలమైనటువంటి కారణాంతరం చేత సంధ్యావందనం చేయలేకపోతే దానికి ప్రాయశ్చిత్తం చెప్పారు తప్ప, తెలిసి సంధ్యావందనం మిస్ అవుతుందని తెలిసి వేరే దేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేది తప్పు. ఇది పెద్దలు చెప్పిన మాట, నా సొంత తెలివితేటలు కాదు. దయచేసి దీని మీద పెద్దగా విమర్శించి గురువుల్ని విమర్శిస్తున్నారా అనేటువంటి మాట అనవద్దు దయచేసి. ఇక నేను వారిని విమర్శించడం లేదు. రాహు యొక్క ప్రభావం ఉంటే తప్పదు. ఒక పీఠాధిపతులు ఇటువంటి వారు, బాగా తపశ్శక్తి ఉన్నటువంటి వారు రాహు యొక్క ప్రభావాన్ని అరికట్టగలరు. జగద్గురువులైనటువంటి శంకరాచార్యులు, ఆ పీఠాధిపతులకు మాత్రమే శక్తి ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మిగతా వారు ఎవరైనా సరే దానికి లోబడవలసిందే. అయితే ఇక్కడ రాహు యొక్క ప్రభావం అంటే ఎలా చూడాలి? రాహువు కెరీర్కి సంబంధించిన స్థానాన్ని ఇంపాక్ట్ చేస్తున్నా, అలాగే అంటే లగ్నం నుంచి 2nd హౌస్, 10th హౌస్, ఇంకా 11th హౌస్ కూడా, ఇటువంటి స్థానాల మీద రాహు ప్రభావము, 10th లార్డ్తో రాహు సంబంధము, 9th హౌస్తో రాహు సంబంధము, 2nd హౌస్తో రాహు సంబంధము. అదేవిధంగా కెరియర్కి మనం చూడవలసింది కారకాంశ లగ్నము. కారకాంశ లగ్నం నుంచి 9th హౌస్లో రాహు, 10th హౌస్లో రాహు, 2nd హౌస్లో రాహు, ఇవన్నీ కూడా విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించడం అనేదాన్ని తెలియచేస్తుంది. అయితే ఆ వృత్తి ప్రవచనకారుడు అయినప్పుడు ప్రవచనకర్తగా వాళ్ళు విదేశాలకు వెళ్ళి ధనాన్ని సంపాదిస్తారు, పాపులారిటీని కూడా సంపాదించుకుంటారు. అయితే రాహు ఉన్నాడు అంటే సంప్రదాయానికి విరుద్ధమై ఉంటుంది. సనాతన సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి మార్గంలోనే వారు ఇటువంటి ఒక వృత్తిలో ఉంటారు. ఇది వారిని విమర్శిస్తున్నట్టుగా తీసుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అది. అక్కడున్న వాళ్ళు వీరి యొక్క ప్రవచనాల ద్వారా చాలా లబ్ధి పొందుతున్నారు, బాగుపడుతున్నారు, మంచి విషయమే. కానీ ఈ పద్ధతి మాత్రము కొంతవరకు ట్రెడిషన్ నుంచి పక్కకి చెరిగి చేస్తున్నటువంటి వ్యవహారమే. రాహు ఎప్పుడున్నా ఎంత యోగం ఇచ్చినా, అందుకే నేను చెప్తూ ఉంటాను, ఎంత యోగం ఇచ్చినా రాహు ఎంతో కొంత అపశృతి ఉంటుంది అందులో. రాహు యొక్క లైమ్లైట్ ఇచ్చాడు, రాహు యొక్క సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చాడు అంటే అందులో ఇటువంటి ఒక చిన్న అపశృతి ఉండి తీరుతుంది. ఇది నిర్వివాదాంశమైనటువంటి ఒక విషయం ఇది. అందుకే చాలా సంవత్సరాల పాటు విదేశాలకు వెళ్ళడము అనేది నిషేధించబడినది వైదిక జీవనంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా. ఎందుకంటే ఈ ప్రవచనకర్తలందరూ కూడా ఎప్పుడూ కూడా సనాతనమైనటువంటి ధర్మము, వైదిక ధర్మము, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, అనుష్ఠానము, మడి, ఆచారము, ఇలాంటివన్నీ కూడా బలంగా చెప్పేటువంటి వ్యక్తులు. అయినా కానీ వారు కూడా ఈ రాహు యొక్క ప్రభావానికి లోబడవలసిందే, లోబడుతున్నారు కూడా. సరే, వారి యొక్క మంచి చెడులు, ధర్మాధర్మాల్ని నిర్ణయించేటువంటి పని నేను చెయ్యను. ఇది రాహు యొక్క ప్రభావం మాత్రమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అయితే వారి యొక్క చార్ట్స్ చూపించి ఓన్లీ ఈ పాయింట్నే వాళ్ళ చార్ట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. షణ్ముఖ శర్మ గారి యొక్క బర్త్ డేట్ అనేది ఉంది, కానీ వారి టైం విషయంలో నాకు కొంత కన్ఫ్యూషన్ ఉంది. అయితే ఆయన చార్ట్ చూపించినప్పటికీ నేను కారకాంశ లగ్నం నుంచి ఆయన యొక్క ఈ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వద్దిపర్తి పద్మాకర్ గారి యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఆయన ఒక ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది ఆయన టైమ్ ఆఫ్ బర్త్. అలాగే గరికపాటి వారు కూడా నేను ఈ మధ్యన ఒక వీడియో కూడా చేశాను. సో ఇది ఈ విధంగా రాహు యొక్క ప్రభావం అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించాలి తప్ప వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయడమో విమర్శించడమో నా ఉద్దేశం కాదు. ఎంతటి బలమైనటువంటి వ్యక్తులకైనా, ఎంతటి జ్ఞానులకైనా రాహు యొక్క ప్రభావం ఉంటే దానికి లోబడవలసింది. ఎందుకంటే ప్రవచనకర్తలు కూడా వీటికి అతీతం కాదు. రాహు యొక్క ప్రభావానికి, రాహు యొక్క ప్రభావం ఉండి వృత్తిలో రాణిస్తున్నారు అంటే అందులో ఎంతో కొంత అన్కన్వెన్షనల్ ట్రైట్ ఉంటుంది. అది వివాహం కావచ్చు, వృత్తి కావచ్చు, ఏదైనా సరే సంప్రదాయానికి దూరంగా జరిగి సంప్రదాయం చెప్పిన దానికి విరుద్ధంగా చేసేటువంటి ఒక కార్యక్రమం అయితే ఉండి తీరుతుంది. ఇది రాహు యొక్క నేచర్ ఇది.
అది ఎంతవరకు కరెక్ట్, అలా చేయొచ్చా లేదా అనేది ఇక వారి యొక్క విజ్ఞతకి వదిలేస్తాను. ఎందుకంటే వారు అన్నీ చదువుకున్న వాళ్ళు, సంస్కృతము తెలుగు మీద మంచి పట్టుంది, కవిత్వము ఉంది, పాండిత్యము ఉంది, అన్నీ ఉండి కూడా ఇలా చేస్తున్నారంటే దానికి వాళ్ళే ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సనాతన సంప్రదాయవాదులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, వీటిని ఒప్పుకోరు. ఇప్పటికీ దాన్ని చిత్తశుద్ధిగా ఆచరిస్తున్నటువంటి మహనీయులు ఉన్నారు. అయితే ఈ వీడియోలో వారి యొక్క చార్ట్స్ క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాహు యొక్క ప్రభావాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది సామవేదం షణ్ముఖ శర్మ గారి చార్ట్. ఇది ఇందాకే చెప్పినట్టుగా ఆయన టైమ్ ఆఫ్ బర్త్ నేను తీసుకోవట్లేదు. ఆయన టైమ్ ఆఫ్ బర్త్ కొంచెం ఐడియా ఉన్నాక నేను కన్ఫర్మ్ అయ్యే వరకు నేను వీడియోలో చూపించదలుచుకోలేదు. అయితే ఆయన కారకాంశ లగ్నాన్ని మాత్రము తీసుకుని అనాలిసిస్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే జైమిని సిస్టమ్స్కి వచ్చినప్పుడు కారకాంశ లగ్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కారకాంశ లగ్నం నుంచి కెరియర్కి సంబంధించిన విషయాలను మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే చంద్రలగ్నం కూడా అంతే ముఖ్యమైనది. చంద్రుడి యొక్క స్థితి నుంచి దాన్ని చంద్రలగ్నంగా తీసుకుని కూడా కొంత అనాలిసిస్ అనేది నేను చేస్తాను. ఆయన యొక్క కారకాంశ లగ్నము కర్కాటకంలో ఉంది. కారకాంశ లగ్నము అంటే ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉన్నాడో అది D1లో కారకాంశ లగ్నం అవుతుంది. ఆ విధంగానికి కర్కాటకం కారకాంశ లగ్నం, అందులో చంద్రగురువులు, చంద్రుడు అమాత్యకారకుడై ఉన్నాడు. కన్యలో కుజుడు, తులలో కేతువు, మీనంలో శని, మేషంలో రాహు, అందులో ఘటిక లగ్నం ఉంది. రవి బుధులు వృషభంలో ఉన్నారు, మిథునంలో శుక్రుడు. ఇక్కడ కారకాంశ లగ్నం నుంచి 10th హౌస్లో రాహువు, అందులోనే ఘటిక లగ్నము. అంటే వారి యొక్క ప్రొఫెషన్లో ఫారిన్ ట్రావెల్స్ అనేవి ఉంటాయి. ఘటిక లగ్నంలోనూ రాహు ఉన్నాడు, కారకాంశ లగ్నం నుంచి 10th హౌస్లో రాహు ఉన్నాడు. అలాగే అమాత్యకారకుడు చంద్రుడు అయ్యాడు అంటే వారి యొక్క ప్రొఫెషన్లో ట్రావెలింగ్ అనేది ఉంటుంది. ఉన్నది తన స్వక్షేత్రంలో. అటువంటి చంద్రుడి నుంచి 10th హౌస్లో రాహువు. చంద్రుడికి రాహువుకి 4-10 రిలేషన్ ఉంది. అదేవిధంగా చంద్రలగ్నం చూసినట్టయితే చంద్రలగ్నం నుంచి 10th హౌస్లో రాహువు ఘటిక లగ్నంలో. అదేవిధంగా చంద్రలగ్నం నుంచి 2nd లార్డ్ రవి, 3rd లార్డ్ బుధుడు 11th హౌస్లో ఉన్నారు. అంటే వారి యొక్క వాక్ చాతుర్యంతో, ప్రవచనాలతో చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ కూడా ఎప్పుడైతే రాహువు యొక్క ప్రభావం ఉందో తప్పకుండా అది ఫారిన్ ట్రావెల్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. అదేవిధంగా కారకాంశ లగ్నం నుంచి 2వ ఇల్లు సింహము. ఆ సింహాన్ని రాహువు రాశి దృష్టితో చూస్తాడు. ఎందుకంటే మేషము సింహము చూసుకుంటాయి. ఈ విధంగా రాహువు దృష్టి 2nd హౌస్ మీద ఉన్నట్టు వాక్స్థానం మీద కూడా ఉంది. ఈ విధంగా ఇక్కడ కూడా రాహు యొక్క ప్రభావాన్ని గమనించవచ్చు. చంద్రలగ్నం నుంచి 2nd హౌస్ని రాహు చూస్తున్నాడు, కారకాంశం నుంచి 2nd హౌస్ని రాహు చూస్తున్నాడు రాశి దృష్టితో. చంద్రుడి నుంచి 2nd హౌస్లో గ్రహ దృష్టితో కూడా రాహు చూస్తున్నాడు. ఇక్కడ కూడా రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే ఇక్కడ కారకత్వాలు నేను మెన్షన్ చేశాను. వతివర్తి పద్మాకర్ గారి విషయానికి వచ్చినట్టయితే ఆయనది ఇక డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చాను. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇది లగ్నము వృశ్చిక లగ్నము, లగ్నంలో బుధకేతువులు, 2ంట రవి, 3ంట కుజ శుక్రుడు, 4ంట శని, 5ంట చంద్రుడు అమాత్యకారకుడు, అందులో కారకాంశ లగ్నము, 7ంట రాహువు, 8ంట గురువు, ఘటిక లగ్నం కర్కాటకంలో. ఇక్కడ చూసినప్పుడు కూడా కారకాంశ లగ్నం అయినటువంటి మీనం నుంచి 3వ ఇంట రాహు ఉన్నాడు, 9వ ఇంట కేతు ఉన్నాడు. ఇక్కడ కూడా 9th హౌస్ అనేది కేతుతో ప్రభావితమైంది. 3rd హౌస్లో రాహు ఉన్నాడు. ఈ రాహు ఎప్పుడైతే ఇటువంటి హౌసెస్ని టచ్ చేస్తాడో ఫారిన్ సంబంధం అనేది ఉంటుంది. అలాగే ఘటిక లగ్నం నుంచి 11th హౌస్లో, కెరీర్కి సంబంధించినటువంటి లగ్నమైన ఘటిక లగ్నం నుంచి 11th హౌస్లో రాహు ఉన్నాడంటే వారి యొక్క ప్రాభవము, వైభవము అనేది ఫారిన్ ల్యాండ్స్తో కూడా రిలేట్ అయి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ కూడా రాహు ప్రభావం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా గరికపాటి నరసింహారావు గారి చార్ట్ చూసినట్టయితే ఆయనకి కూడా కారకాంశ లగ్నం నుంచి 10th హౌస్లో రాహువు చంద్రుడితో కలిసి ఉన్నాడు. విదేశీ ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వారి యొక్క లైమ్ లైట్ రావడంలో విదేశం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. కారకాంశ లగ్నం అనేది ధనుసులో ఉంది, 10th హౌస్లో చంద్ర రాహువులు. ఇక్కడ కూడా రాహు యొక్క పాత్ర మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా A10 ఏదైతే ఉందో 10th హౌస్ యొక్క ఆరుఢము, అలాగే అమాత్యకారకుడైన శని
ఆ రెండింటి నుంచి 11th హౌస్లో రాహు ఉన్నాడు. అంటే 11th హౌస్ అంటే గెయిన్స్, సక్సెస్, వీటికి సంబంధించిన హౌస్లో చంద్ర రాహువులు ఉన్నారు. ఫారిన్ కనెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఎంత లైమ్ లైట్లోకి వచ్చిన రాహు ప్రభావం ఉంటే ఫారిన్ ల్యాండ్ జర్నీ, ఫారిన్ టచ్ అనేది ఉండి తీరుతుంది అని ఈ 3 చార్ట్స్ మనకి చాలా క్లియర్గా తెలియచేస్తున్నాయి. ఈ విధంగా ఈ ముగ్గురి చార్ట్స్లో కూడా రాహు యొక్క ప్రభావం వలన కొంతవరకు అన్కన్వెన్షనల్ మెథడ్లోనే వారి యొక్క ప్రొఫెషన్ అనేది సాగుతుంది. ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత మంచి విషయాలు చెప్పినా, వారు ఎంత అనుష్ఠానపరులైనా ఈ యొక్క విషయంలో వారు కొంత రాహు యొక్క ప్రభావానికి లోబడ్డారు అని వారి యొక్క చార్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో ధర్మాధర్మాలు, నీతి, అన్యాయము ఇటువంటివి డిసైడ్ చేసేటువంటి అర్హత నాకు లేదు. ఆ పని కూడా నేను చేయదలుచుకోలేదు. కానీ కేవలం రాహు యొక్క ప్రభావాన్ని చూపించడమే నా ఉద్దేశం ఈ వీడియోలో. అదే నేను చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.